హలో అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అయితే మనం ఈ ఛానల్ ద్వారా జాబ్ నోటిఫికేషన్స్ అలాగే పార్ట్ టైం ప్రైవేట్ జాబ్స్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఈరోజు సెషన్ చూసేద్దాం. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి విద్యార్థులు అనేవారు ప్రిపేర్ అవుతున్నారు. అయితే గ్రూప్ డి ఆల్రెడీ కంప్లీట్ అయిందండి ఎగ్జామ్ CBT 1. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని, అంటే PET అని దీన్ని అంటారు. అంటే శరీర దారుఢ్యానికి సంబంధించిన పరీక్ష అండి. ది సెకండ్ లెవెల్. అయితే చూడండి, ద ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ది గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలోని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దీన్నే మనం PET అంటామండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన రెండో ఎంపిక ప్రక్రియ అనమాట. అయితే దీంట్లో చూడండి, ద PET ఈజ్ కండక్టెడ్ టు అసెస్ ది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ గ్రూప్ డి పోస్ట్. అయితే దీనికి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చూస్తూ ఉంటారు. ద ఫిజికల్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ డిఫర్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అయితే ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో అది మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో డీటెయిల్గా చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, మేల్ క్యాండిడేట్స్ మస్ట్ లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes వితౌట్ పుట్టింగ్ ఇట్ డౌన్ and must complete a 1000-meter run in 4 minutes and 15 seconds. దీని అర్థం ఏంటంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 35 kgs బరువు, ఎంతండి 35 kgs బరువుని 100 meters దూరం వరకు ఎన్ని నిమిషాల్లో? 2 నిమిషాల్లో అసలు మధ్యలో నేలపై పెట్టకుండా మోసుకొని వెళ్ళాలన్నమాట. ఎన్ని కేజెస్ అండి? 35 kgs 100 మీటర్లు 2 నిమిషాల్లో దీన్ని పట్టుకుంటూ వెళ్ళాలి, అసలు నేల మీద పెట్టకూడదు. సెకండ్ పాయింట్ చూడండి, 1000 meter పరుగును 4 minutes 15 seconds, అంటే 4 నిమిషాల 15 సెకండ్లో దీన్ని పూర్తి చేయాలి. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్ మస్ట్ లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్, అంటే 20 kgల బరువును మోస్తూ ఫర్ ద సేమ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ కంప్లీట్ ఏ 1000 meter రన్ ఇన్ 5 minutes 40 seconds. అదే పురుషులకైతే 4 నిమిషాల 15 సెకండ్లు, అలాగే స్త్రీలకైతే 5 నిమిషాల 40 సెకండ్లు. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. అయితే నెక్స్ట్ ఇంకోటి చూడండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అంటే PWD కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ ది PET. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వాళ్ళు అర్హులు కాదు, అంటే అటెండ్ అవ్వాల్సిన పని లేదు. బట్ మస్ట్ అండర్గో ఏ మెడికల్ ఎగ్జామినేషన్. వాళ్ళు PET టెస్ట్కి అటెండ్ కాకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా మెడికల్ టెస్ట్కి ఏదైతే మెడికల్ టెస్ట్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. క్లియరింగ్ ది స్టేజ్ ఈజ్ మ్యాండటరీ టు ప్రొసీడ్ టు ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్. ఎవరైతే ఈ PETకి అటెండ్ అయ్యి అందరూ కూడా సెలక్షన్ పొందుతారో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ కంటే షార్ట్ లిస్ట్లో వీళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, స్టేజ్ 3 ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏవైతే డాక్యుమెంట్స్ కావాలి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలోని PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ద ఆర్ఆర్బి గ్రూప్ డి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దీన్నే DV అని కూడా అంటారండి. DV స్టేజ్ ఈజ్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్. ఇది మూడో చైన ప్రక్రియ అనమాట. ఓన్లీ క్యాండిడేట్స్ హూ క్లియర్ ది CBT అండ్ PET ఆర్ కాల్డ్ ఫర్ ది DV. అయితే ఎవరైతే CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుందండి. దిస్ స్టేజ్ ఇన్వాల్వ్స్ వెరిఫైయింగ్ ది అథెంటిసిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ డాక్యుమెంట్ అండ్ సర్టిఫికెట్స్. దీంట్లో ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ CBT 1 అలాగే PET క్లియర్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ దైర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఎవరైతే ఈ సెలక్షన్ ప్రాసెస్కి అంటే DVకి పిలువబడతారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అటెండ్ అయితే అవ్వాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటండి? ఆధార్, పాన్ కార్డ్ అనేది ఉండాలి.
ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటంటే మనకి ఆధార్, పాన్ కార్డ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకవేళ మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం దానికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, 2 ఫోటో కాపీస్ అయితే ఉండాలి. డ్యూరింగ్ దిస్ డేస్ ఇవేవైతే పట్టుకెళ్ళకపోతారో వాళ్ళు మాత్రం డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. సో ఇదండి మనకి డీవీకి సంబంధించింది. ఇది 3rd ప్రాసెస్ అండి. నెక్స్ట్ చూద్దామండి. అయితే నెక్స్ట్ కూడా ఇదేనండి, అంటే ఎవరైతే సిబిటి, పిఈటి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే డీవీకి పిలువబడతారు అనేసి ఈ మీనింగ్ అండి. సో ఇదండి గ్రూప్ డికి సంబంధించిన మనకి పిఈటి టెస్ట్ గురించి. ఇదండి ఇవాల్టి సెషన్. అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మరిన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలి కాబట్టి. సో కొత్త సెషన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.